కాలమే మనం ఈ లోకంలో ఉంటాం, కొత్త కాలమే ఉంటాం. ఎందుకో తెలుసా? ప్రభు రానయ్య ఉన్నారు. ప్రభు రానయ్య ఉన్నారు కాబట్టి మనం త్వరగా సిద్ధపడి ఉంటే ప్రభుతోటి మనం వెళ్ళిపోతాం. కాబట్టి లోకం మనకు శాశ్వతము కాదు. హల్లెలూయా. శాశ్వతమా? లోకంలో ఉంటామా? ఉంటామండి? ఉండము. భర్త రక్షింపబడితే భర్త వెళ్తాడు, భార్య రక్షింపబడితే భార్య వెళ్తారు, పిల్లలు రక్షింపబడితే పిల్లలు దేవునితోటి వెళ్ళిపోతారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లమైన మనము ప్రభు రాకడ కోసం మరి ఎన్నోసార్లు సిద్ధపాటు గురించి మనము వాక్యం విన్నాం. మనము ముందు సిద్ధపడాలి, ఆత్మీయంగా సిద్ధపడాలి. ప్రభు మనల్ని ఆయన రక్తముతో కడిగాడు. ఆయన రక్తంతో మనల్ని కడిగాడు, కొనుక్కున్నాడు, వెలపెట్టాడు, కొనుక్కున్నాడు మనల్ని. ఆయన సొత్తు అయిన మనము నీతిగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి, భయభక్తులతో జీవించాలి. ఎవరికి భయపడాలండి? ప్రభువుకి భయపడాలి మనం కదా. ఇప్పుడు మనం కీర్తనలో చదువుకున్నాం కదా, యెహోవా యందు భయభక్తులు గలవాళ్ళు ఎలా ఉంటారంట? భార్య ఏమో ఎలా ఉంటుందంట? పాలించే ద్రాక్ష వలె ఉంటారు. బిడ్డలు ఎలా ఉంటారంట? బల్ల చుట్టూ ఉంటారు. కుటుంబం అది. కుటుంబం ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కుటుంబాన్ని మనం కాపాడుకోవాలి. మన బిడ్డల కోసం, మన భర్త కోసం కన్నీళ్లు విడవాలి. కన్నీళ్లు విడిచినప్పుడు ప్రభు ఏదైతే మనకు చెప్పాడో అది మరి శాశ్వతంగా మన గృహంలో జరుగుతుంది. ఎంతమంది అందరూ కలిసి అన్నా తింటారమ్మా మీరు? ఉదయకాలం కానీ సాయంకాలం కానీ కుటుంబంగా బిడ్డలతో అందరూ కలిసి తింటారా? కలిసి తినాలి కదా. ప్రభువే చెప్పాడు. దీనికి మూల కారణము ఎవరు అంటే స్త్రీలే. కుటుంబాన్ని కట్టుకునేది ఎవరంటే బైబిల్లో ఏం చెప్తున్నాడు ప్రభు? జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టుకుంటుంది అని కదా. మరి భర్త ఎప్పుడో సాయంత్రం వస్తాడో, అతను వచ్చేటప్పటికి అలాగే పడుకుంటే వీలవుతుందా? ఏమండి? దుప్పుడు కప్పుకుని పడుకుంటే కాదు కదా. ఏం చేయాలి? భర్త వచ్చే టైంకి ఇల్లంతా మరి శుద్ధి చేసుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి, వంట చేసుకోవాలి, బిడ్డల్ని వాళ్ళకి అన్నాలు పెట్టాలి. చిన్న బిడ్డలైతే, పెద్ద బిడ్డలైతే హోంవర్క్ రాయించాలి, చదివించాలి. ఇవన్నీ కూడా స్త్రీకి బాధ్యతలు. ఇవన్నీ తల్లి బాధ్యతలు. ఇవన్నీ చేసి భర్త వచ్చాక వేడిగా ఉంటుంది అన్నం, మధ్యలో ఒక సాప వేసుకోవాలి, అన్నం కూడా పెట్టుకోవాలి, ప్లేట్లు పెట్టుకోవాలి. బిడ్డలు అన్నారండి కూర్చొని, అది కారం మెతుకులు ఎందుకు కాదు, పచ్చడి మెతుకులు ఎందుకు కాదు, ప్రేమతో సంతోషంగా తినమని ప్రభు మనకి అది చెబుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ కుటుంబంలోనైనా ఒడిదుడుకులు ఉంటే, ఇబ్బందులు ఇరుకులు ఉంటే ప్రియమైన దేవుని బిడ్డలారా ఏమి మరి బాధపడొద్దు, కలవరపడొద్దు. ప్రభు ఉన్నాడు. హల్లెలూయా. కుటుంబాల్లో మనకి భర్త తాగుబోతు, భర్త రాడు, తర్వాత వెళ్ళనివ్వడు. ఇప్పుడు అలాగే రాలేదు కొంతమంది, వెళ్ళనివ్వడు. అప్పుడు ఏం చేయాలి? భార్య ప్రార్థన చేయాలి. ప్రభా, నా భర్తను నాటకం కలుస్తున్నాడు, అయ్యా ఆయనను మార్చు, ఆయనను గర్తించు, నడిపించని మనం అడిగే వారంగా మనం ఉండాలని దేవుడి కరెక్ట్ మనం చేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు రాకడ బహు సమీపంగా ఉందా లేదా? ఇంకా టైం ఉందా? ఏమ్మా, ప్రభు వచ్చే సమయము త్వరలో ఉందా లేకపోతే ఇంకా ఆలస్యం ఉందా? లేదండి, త్వరగా వస్తున్నాడు ప్రభు, త్వరగా వస్తున్నాడు. ఎప్పుడు వస్తాడో మనకి తెలియదు కదా. తండ్రికి ఒక్కడికే తెలుసు, దూతలకు తెలీదు, కుమారుడికి తెలీదు, ఎవరికి తెలీదు ఎప్పుడు తండ్రి వస్తాడు. కాబట్టి మనకేం చెప్పాడు? సిద్ధపడి ఉండండి, నా రాకడ కోసం మీరు సిద్ధపడండి. ఈ రోజులు ఎలా ఉంటాయని చెప్పాడు? ఎంచు దినాలు నోవాకు దినముల వలె ఉంటాయని చెప్పాడు. నోవాకు దినములు ఎలా ఉన్నాయి చెప్పండి? అందరికి నోటే కాదు, ఎలా ఉంటాయి? ఏమ్మా, తాగుతూ తింటూ పెళ్లిళ్ళు చేసుకుంటూ పెళ్లిళ్ళు పిచ్చుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు లోకంలో. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు. వాళ్ళకి ఏది సంతోషమో ఆ విధంగా నడుచుకుంటున్నారు. భయం లేదు, భక్తి లేదు. నోవాకు బోధిస్తూనే ఉన్నాడు, కానీ ఆయన మాట ఏం చేశారు? పేడ చెవులు పెట్టారు, వినలేదండి.
వినలేదు. వాళ్ళ కోసం ఒక ఓడ కూడా తయారు చేశాడు, అయినా వాళ్ళు వినలేదు. చూశాడు ప్రభు, సమయం అయిపోయింది. మనకు కూడా ఒక సమయం ఇస్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. తొలగిపోయావా, చల్లారిపోయావా, పడిపోయావా, లేకపోతే ప్రభు చెయ్యి విడిచి వెళ్ళిపోయావా, రా వెనక్కి. ప్రభు ఈ రోజు మనకు పిలుస్తున్నాడు, నా కుమార్తె రా, నా కుమారుడా రా, విడిచిపెట్టేసాయి. లోకము పాపము అది నరకానికి తీసుకువెళ్తుంది బిడ్డ, నీకు వచ్చాయి, నా దగ్గరకు వచ్చాయి అని ప్రభు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. అయితే నోవాకు చెప్పాడు, వినలేదు. వాళ్ళు ఏమైపోయారంట? జల ప్రవాహంలో కొట్టుకుపోయారు, నాశనమై. తర్వాత రొమ్ము కొట్టుకుని ఏడుస్తున్నారు, నోవాకు తలుపు తీ, మేము నశించిపోతున్నామయ్యా, మేము మునిగిపోతున్నామయ్యా అని ఆయన రొమ్ము కొట్టుకుంటే ప్రయోజనం ఏమైనా ఉందా అండి? ప్రయోజనం ఏమైనా ఉందా? ఇక్కడే ప్రతిదీ మనం చేయాలి. పాపాలు చేసినా ఇక్కడే, అర్థమవుతుందండి. పరిశుద్ధంగా జీవించినా ఇక్కడే, మార్పు చెందాలన్నా ఇక్కడే, అర్థమవుతుందా? లేదు నాకు మార్పు అక్కర్లేదు, నాకు ఈ లోకమే బాగుంది అనుకుంటాం కూడా ఇక్కడే, ప్రతిదీ కూడా ఇక్కడే. అందుకే ప్రభు చెప్తున్నాడు, సిద్ధపడండి నా బిడ్డలు. లోకంలో మనం చూస్తాం ఎన్ని జరుగుతున్నాయి. సెల్ ఆన్ చేస్తే సరిపోదు, చాలండి. అక్కడ చూసిన మరణాలు, హత్యలు, మరణాలు, హత్యలు, మరణాలు, హత్యలు, ఇవే ఇవే. పెళ్ళం మొగుడు చంపేస్తుంది, మొగుడు పెళ్ళాన్ని చంపేస్తుంది. ఎందుకురా అంటే వాళ్ళ కోరికలు తీర్చుకుంటారు. బిడ్డలు చంపేస్తున్నారు, నాకు ఈ బిడ్డ అడ్డంగా ఉంది, నేను పాపం చేయడానికి నాకు ఈ బిడ్డ అడ్డంగా ఉందని బిడ్డల్ని చంపేస్తున్నారండి. చాలా భయంకరమైన బిడ్డ. ఎందుకో తెలుసా? శుక్రవారం కూడా చెప్పారు. శుక్రవారం ఎవరెవరు వచ్చారు? పిల్లల్ని, ప్రియమైన దేవుని బిడ్డ, పిల్లల్ని చంపేసి తింటారు అని 2000 సంవత్సరంలో ప్రభు రాసి పెట్టాడు. 2000 సంవత్సరం క్రితము ఆయన రాసి పెట్టాడు అంచెదినాల్లో ఇలా జరుగుతుందని. ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడి పేరిట మనం చేస్తున్నాను. మరి వాక్యంలోకి వెళ్దాం దేవుని బిడ్డలారా. మరి ప్రతి వారం కూడా నేను మరి చెవులో ఇల్లు కట్టుకుని మీకు చెప్తూ ఉన్నాను. చెవులో ఇల్లు కట్టుకుని చెప్తున్నాను. నాకు చెవు చాలా నొప్పి. అయినా నా నొప్పి తర్వాత ముందు నా దేవుని పని. హల్లెలూయా. కాబట్టి ప్రేమల దేవుని బిడ్డలారా, దేవుని మాటకి లోపడతాం, విందాం, గ్రహిద్దాం, మన హృదయంలో భద్రపరుచుకుందాం. దేవుడు రాకడలో మనము ఎత్తబడటానికి సిద్ధపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ చెప్పు మాట, ఆత్మ చెప్పు మాట, గట్టిగా చెప్పండి. ఆత్మ చెప్పు మాట, చెవు గలవాడు వినును. అయితే మనం చెవులు ఉన్నాయా లేదా? ఉన్నాయి. ఆ చెవుల్ని నిర్లక్ష్యం చేయకండి. అర్థమవుతుందా ప్రేమల దేవుని బిడ్డలారా? నిర్లక్ష్యం చేయొద్దు, దయచేసి విందాం. ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చాం? ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చామమ్మా? వింటాకు వచ్చాం. ఏం వింటాకు వచ్చాం? ఎవరి మాటలు? యేసయ్య మాటలు ఎలా ఉంటాయి? ఏమ్మా, ఏం మాటలు అవి? యేసయ్య మాటలు జీవపు మాటలు. హల్లెలూయా. యేసయ్య మాటలు జీవపు మాటలు. ఆ మాటలు మనల్ని జీవానికి తీసుకువెళ్తాయి కదా. ఆ పరమనకు, ఆ జీవపు మార్గంలోకి మనల్ని నడిపిస్తాయని దేవుని వాక్యం చేతగా తెలియజేస్తుంది. కాబట్టి మనం వినేవారంగా ఉందాం. మరి లోకపు మాటలు ఏమా? లోకపు మాటలు మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది? పాపంలోకి నడిపిస్తుంది, పతనం చేస్తుంది. వాడు మాయగాడు, మాయ చేస్తాడు వాడు. దేవుని మాటలు జీవ మార్గంలోకి నడిపిస్తే, లోకపు మాటలు పతనానికి నడిపిస్తాయి, నరకానికి, పాపానికి. కాబట్టి మనం ఇప్పుడైనా దేవుని మాట జాగ్రత్తగా విని మనం లోపడ్డామమ్మ, దేవునికి లోపడ్డాం. ఈ లోకం మనకు శాశ్వతం కాదు. చూడండి, ద్వితోపదేశ కాండము మలాకి
ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెతుకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయంలో హఠాత్తుగా వచ్చింది. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. చాలా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమగల దేవా, యేసయ్యా మీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా గడిచిన వారాలు కాచి కాపాడారు ఆయన, మీ స్తోత్రములు ప్రభా. అయ్యా నాయన ఈ పునరుద్ధాన దినం మాకు ఇచ్చారు ప్రభా. అయ్యా మీ స్తోత్రములు ప్రభా, స్తోత్రములు తండ్రి. ఈ దినం కూడా బిడ్డల్ని అయ్యా నాయన నడిపించినందుకు మీ స్తోత్రములు ప్రభా. మీ సన్నిధికి తీసుకొచ్చిన దేవా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా వచ్చి వెళ్ళిపోవటం కాదు కానీ ప్రభా, మీ జీవపు మాటలు అయ్యా మమ్మల్ని సరిచేసి అయ్యా నడిపించే మాటలు మేము నేర్చుకొని ఆ ప్రకారంగా జీవించుటకు కృప దయచేసి మీ నామాన్ని మహిమ తెచ్చుకోండి. మీ బలహీనురాలు జ్ఞాపకం చేసుకోండి. మీ శిలువ చాటున దాచి ఉంచి మీ నామాన్ని మహిమ తెచ్చుకుని నాలో ఉండి మీరు మాట్లాడమని యేసయ్య నామంలో ప్రార్థించి అడుగు పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము మలాకీలో చూస్తే ఆయన చెప్తున్నాడు, ఏమంటున్నాడు? ఇదిగో నేను నా దూతని ముందుగా పంపిస్తున్నాను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరు చెప్తున్నారు? యేసయ్య చెప్తున్నాడు. ఏమని? ఇదిగో నాకు ముందుగా నా దూతని మీ దగ్గరికి పంపిస్తున్నాడు. ఎందుకు పంపిస్తున్నాడు? మార్గము సరళం చేయటానికి. హల్లెలూయా. మార్గము సరళం చేయటానికి. ఎవరికి మార్గము? ఏంటి మార్గము? ఎవరైతే మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని ఆయన రక్తంలో కడగబడ్డ వాళ్ళకి ఇప్పుడు వరకు మనం ఎక్కడున్నాం? లోకంలో పాపంలో ఉన్న మనకి ఆయన మార్గము, ఇందాక చెప్పాడు కదా జీవపు మార్గంలోకి వెళ్తామని, ఆ మార్గము సరళం చేయడానికి ఎవరిని పంపించాడంట? ఎవరిని పంపించాడంట? దూతని. ఆయన ఎవరు అంటే యోహాను గారు. హల్లెలూయా కదా. మొదట ప్రభు వచ్చారా లేకపోతే యోహాను గారు వచ్చారా? ఆయన వచ్చారు. ఎందుకు? మార్గము సరళము చేయడానికి ఆయన వచ్చినట్టు మనకి తెలియజేస్తున్నాడు ప్రభు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఏమండి? ఎంతో ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన రక్తము చిందించటమే కాదు కానీ మనకి మార్గము కూడా ఏం చేస్తున్నాడు? సరళం చేస్తున్నాడు. సరళం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా బిడ్డలు ఈ లోకంలో ఉండటానికి వీల్లేదు, నశించిపోవటానికి వీల్లేదు. నా బిడ్డలు నాతో పాటు అక్కడ ఉండాలి. హల్లెలూయా. ఎక్కడండి? ఎక్కడ ఉండాలండి పిల్లలు? ఆయన రాజ్యంలో ఆ సింహాసనం మీద ఆయన ఆసీనుడుగా ఉంటే మనము కూడా ఆయన పక్కన కూర్చోవాలన్నది ఆయన ఆలోచన. ప్రేమన దేవుడు కాబట్టి మనము ఆయన ప్రతి మాట కూడా మనము వినేవారంగా ఉండాలి. మళ్ళీ ఇంకేమన్నాడు చదవండి. పంపుచున్నాను, మీరు వెతుకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయంలో హఠాత్తుగా వచ్చింది. ఏమంటండి? మీరు వెతుకుతున్న ప్రభు అంటే ఏ దూత అంట? ఏ దూత అంటే? మీరు వెతుకుతున్న ప్రభు దూత, నిబంధన దూత హఠాత్తుగా వస్తాడంటే ఆలయంలోకి. ఏమంటండి? ఆయన ఆలయంలోకి హఠాత్తుగా వస్తాడంట. ఎవరు ఆయన? ఇప్పుడు వస్తున్నాడు యేసయ్య. హల్లెలూయా. ముందెవరు వచ్చారు? దూత వచ్చింది, యోహాను గారు వచ్చారు. మనల్ని సిద్ధపరచడానికి, మనల్ని నడిపించడానికి ఆయన వచ్చారు. రెండో ఆయన ఎవరు? హఠాత్తుగా వచ్చారు. ఎవరైనా? యేసయ్య.
ఏం చేశాడు, రెండోసారి ఏం చేశాడు? మొదటిసారి ఎందుకు వచ్చాడు అంటే మనం పాపములో ఉన్నాం కదా, జన్మ పాపము కర్మ పాపము మనలో ఉంది కాబట్టి చీకటిలో ఉన్నాము, బంధకాలు బానిసత్వంలో అపవాదగాడు మనల్ని బంధించి ఉన్నాడు పాపంలో. ఇప్పుడు పాపము నుంచి విడుదల పొందుకోలేని వాడు కూడా ఉన్నారు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ బంధకాల నుంచి విడిపించాలంటే పరిశుద్ధ రక్తం కావాలి. పరిశుద్ధ రక్తం ఎవరి దగ్గర ఉందండి? ఎవరి దగ్గర ఉందా? మన పరిశుద్ధులుగా మన దగ్గర పరిశుద్ధ రక్తం ఉందా? లేదు. ఎవరు రావాలి మరి? ఆ పరలోకం నుంచి దిగి ఆయన రావాలి. హల్లెలూయా. ఎవరి కోసం వస్తున్నాడు? నీ కోసం, నా కోసం, మన కోసం వస్తున్నాడు. మనం ఆ పాపంలో కూరుకుపోయి నరకానికి పోకుండా, నరకము ఒక రోజు 2 రోజులు ఆరిపోయేది కాదండి, యుగ యుగాలు ఉంటుంది నరకము. కాలుతూనే ఉండాలి, కాలుతూనే ఉండాలి. దయచేసి బిడ్డలారా, ఎక్కడన్నా చల్లారిపోయారనో, ఏ విషయంలోనా చల్లారిపోయారేమో, పడిపోయారేమో, లేదా వెనక్కి వెళ్ళిపోయారేమో, ఇప్పుడే ప్రభు మాట్లాడుతున్నాడు. ఇప్పుడే నిన్ను నన్ను పిలుస్తున్నాడు. నాకు మార్చారా, నువ్వేం చేసావో అడగను, నువ్వెలా తిరిగావో నేను అడగను, ఎక్కడికి వెళ్ళావని నిన్ను అడగను. కానీ ఇప్పుడు అడుగుతున్నాను, నాకు మార్చా మారు మనసు పొంది. ఏమంటారండి? మారు మనసు పొంది రాను నా దగ్గరికి, నేను చేర్చుకుంటాను, హత్తుకుంటాను నేను అని ప్రభు పిలుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిసారి ఆయన రక్తము చిందించి మనందరికీ కూడా ఏమిచ్చాడు? రక్షణ ఇచ్చాడు. సిద్ధపరిచి వెళ్ళిపోయాడు, సిద్ధపరిచి వెళ్ళిపోయాడు ఆయన. మళ్ళీ రెండో రాకడలో వస్తున్నారు. హల్లెలూయా. రెండో రాకడలో ప్రభు వస్తున్నట్టు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, హఠాత్తుగా వస్తున్న రెండో రాకడలో వస్తున్న ప్రభు కోసము మనము వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారా మనము సిద్ధపాటు కలిగి ఉండాలని దేవుడి పేరట మనం చేస్తున్నాను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే 3వ అధ్యాయము 6వ వచనం నుంచి చదవండి, 8 నుంచి చదవండి. మానవుడు దేవుని యొక్క దొంగలుగా, అయితే మీరు నా యొక్క దొంగలికి. ఏమంటే మానవుడు దేవుని యొక్క దొంగిలించాలా? దొంగిలించొచ్చా? చెప్పండి. దేవుడి దగ్గర దొంగతనం చేయొచ్చా? ప్రభు చెప్తున్నాడు. మరి మానవుడు ఏం చేస్తున్నాడంట? దేవుడి యొద్ద నుండి దొంగిలిల్లాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది నేను మన గురించి, మీ గురించి నేను చెప్పట్లేదు. ఎవరు దొంగలుగా ఉన్నారు అంటే మనం అందరూ అంటున్నాడు ప్రభు. దేంట్లో, ఏ విషయంలో మేము దొంగలమయ్యా అని అడుగుతున్నారు ఇశ్రాయేలు ప్రజలు. అడుగుతుంటే వారు చెప్తున్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన దగ్గరికి రావడానికి దొంగలుగా ఉన్నాం. సమయాన్ని దొంగిలిస్తున్నాం, ఆయనకి ఇచ్చే విషయంలో దొంగిలిస్తున్నాం, ఆయన ఆరాధించే విషయంలో మనం దొంగిలిస్తున్నాం, ఆయన సమయాన్ని మొత్తం దొంగిలిస్తున్నాం. కాబట్టి అంటున్నాడు, మీరు దొంగలుగా ఉన్నారు అంటున్నాడు ప్రియమైన దేవుని. కాబట్టి ఏది దొంగిలిస్తున్నాం మనం పరిశోధించుకుందాం, పరీక్షించుకొని ఆ విధంగా జరగకుండా మనము జాగ్రత్త పడతాం. ఇంకా కింద ఏమంటాడు చదవండి. ఏ విషయంలో మేము నీ వద్ద దొంగిలించుమని అందరూ 10వ భాగమును ప్రతిష్టాపనలను ఈ యొక్క దొంగిలించు. ఏమంటే ఎక్కడంట దొంగలు? 10వ భాగం. చూడండి, మనం పొద్దుట వెళ్ళిపోతాం పనికి, ఏ పనన్నా కానివ్వండి. ఉద్యోగమే చేస్తున్నావా, కూలి పనే చేస్తున్నావా, బిజినెస్ చేస్తున్నావా, ఇళ్లలో పని చేస్తున్నాం, ఏదన్నా కానివ్వండి, మనం పని చేస్తున్నాం. ఆ పని చేయడానికి ఆరోగ్యము ఎవరివ్వాలి? ఏమండి, ఎవరివ్వాలమ్మా? ఇస్తున్నాడా మనకి ఆరోగ్యము? అమ్మా ఇస్తున్నాడా? ఇవ్వట్లేదా? లేకపోతే నాదే బలము, నేను ఆరోగ్యంగా ఉన్నాను కాబట్టి నేను చేసుకుంటున్నాను, దేవుడు ఏం చేస్తున్నాడు నాకు అంటావా? ఆయన బలము, శక్తి ఇచ్చి ఆయన కావలి కొనుక్కుంటే ఆయన ఏం చేస్తాడంటే తెలుసా? గంపలు నిండుగా, కొంతమంది చాలా నిండుగా మాలేసి
మొయ్యలేదు. అవునా కదా? అటువంటి అనుభవాలు వస్తున్నాయా లేదా మీకు? ఏమా అవునా కాదా? అవును. ఒకరు చాలా మంది మేస్తులు ఏం చేస్తారంటే మాలు ఎట్టు వేసి మొయ్యి అని ఆమె నెత్తి మీద పెట్టేస్తారు. ఆమె మొయ్యలేదు. అప్పుడు ఏం చేస్తాడో తెలుసా ప్రభు? ఈ పక్కనే ఉన్న ప్రభు ఏం చేస్తాడంటే ఆయన హస్తాలు నీ హస్తాల్లో పెట్టి నీకు తేలిక చేస్తున్నాడు. నువ్వు మెట్లు ఎక్కుతూ ఉన్నావు. అయ్యో నా బిడ్డ సరిగ్గా మెట్లు ఎక్కుతుందో లేదని తోడుగా ఉంటాడు. నువ్వు వెళ్తుంటే తోడుగా ఉంటాడు. పని చేస్తుంటే తోడుగా ఉంటాడు. చూడండి, ఒక్కొక్క ఫ్లోరు 3 ఫ్లోర్లు 4 ఫ్లోర్లు కూడా మాకు పట్టుకెళ్తారమ్మా. మీరు మీ బలంతో పట్టుకెళ్ళిపోతుంది కదా. అందుకు ప్రభు ఏం చెప్తున్నాడంటే వీళ్ళు కూడా మేస్తులు మరి మాలు కొడతా ఉంటారు. ఏమంటే రెక్క పడిపోతారు లేదా మీకు? సాయంత్రానికి ఇది ఏమవుతుంది? చాలా ఎక్కువ అవుతుంది కదా. దేవుడే ప్రభు ఏం చేస్తాడంటే జాలి చూపించి ఆ రెక్కలకి తోడుగా ఉండి నీకు ఆరోగ్యం ఇచ్చి మళ్ళీ తెల్లారి లేపుతాడు. ఎందుకు? పనికి వెళ్ళాలి. నువ్వు పనికి వెళ్ళకపోతే మనకు ఆహారం లేదు, వస్త్రాలు లేవు, బిడ్డలు పోషించుకోలేము. కాబట్టి నీ రెక్కల్ని ఏం చేస్తాడు? స్వస్థపరుస్తాడు. అందుకు ప్రభు అంటున్నాడు 9 వంతులు మీరు తీసేసుకోండి. నా బిడ్డలారా 9 వంతులు మీరు తీసుకోండి. 100 రూపాయలు రూపాయి నాకు ఇవ్వండి అన్నాడు. హల్లెలూయా. 100 రూపాయలు 1 రూపాయి నాకు ఇవ్వండి చాలు, అంతకంటే ఎక్కువ వద్దు నాకు, ఎందుకంటే మీకు కావాలి అని ప్రభు దయ చూపించి మన పైన మరి 10వ వంతు మరి అడుగుతున్నాడు. అది కూడా ఇవ్వని వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఆ మాట పలికాడు. ఏమన్నాడు? నాకు దశభాగం ఇచ్చే దాంట్లో కూడా మీరు దొంగలుగా ఉన్నారు, ఇవ్వట్లేదు మీరు. ఇప్పుడు చెప్పండి, ఇవ్వాలా వద్దా ప్రభుకి? ఏమ్మా ఇవ్వాలి. ఇచ్చే బాధ్యత మనకుంది. ఇచ్చే బాధ్యత మనకుంది. భారం మనకుంది. దేవుని మాట వినేవారంగా ఉండాలి. అందుకు దొంగలు అంటున్నాడు. చాలా మంది అవి కూడా ఇవ్వరండి, ఇవ్వరు. ఇస్తే పాస్టర్ తినేస్తారు. పాస్టర్ కార్లు వేసుకుంటాడు. కొడుకులకి అమెరికాలు పంపించి చదివించుకుంటారు. ఈ ఆలోచనలతో దక్షిణ భాగాలు ఇవ్వకుండా వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళ అవసరాలకి వాళ్ళు వాడుకుంటూ ఉంటారు. అందుకు ప్రభు ఇక్కడ మీరు దొంగలు అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదట మనం దేవుని పని చెయ్యాలి అంటే దేవుని మాట వినాలి. దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే దేవుని మాట వినాలి. దేవుడి మాట వింటేనే కదా మనల్ని ఆశీర్వదిస్తాడో, మనకి ఇస్తాడో. ముందు మనకు ఆరోగ్యం ఉంటేనే కదండి వెళ్తాం బయటికి, లేకపోతే వెళ్ళలేము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఏమంటున్నాడు? ఎందుకయ్యా మేము దొంగలు అంటే మీరు ఏం దొంగలు ఇస్తున్నారు? దశమ భాగం దొంగలు ఇస్తున్నారు కాబట్టి మీరు దొంగలు అన్నారు. ఇక్కడ మనం ఆదికాండంలో మనం చూసుకుంటే ఆదికాండము 4:2 చూసుకుంటే అక్కడ ఏమంటున్నాడు? అది మనకు బాగా తెలుసు. అన్నదమ్ముల గురించి. ఎవరైనా అన్నదమ్ములు చెప్పండి. కయ్యోను ఏబేలు పనికి వెళ్తున్నారు. వాడు కయ్యోనుకేమో ఏముంది? భూమి ఉంది. ఏబేలుకి ఏమున్నాయి? గొర్రెలు ఉన్నాయి కదండి. ఎవరు పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఈయనేమో భూమి సాగు చేసుకుంటున్నాడు కయ్యోను. ఏబేలు ఏం చేస్తున్నాడు? గొర్రెలు మేపుకుంటున్నాడు. ఇప్పుడు దేవునికి ఇవ్వాలని మరి ఎవరో ఆదాము చెప్పాడా లేదా పిల్లలకి? చెప్పకపోతే వాడికి ఎలా తెలుస్తుంది? ఏమండి, ఇప్పుడు వాడు దేవునికి పట్టుకెళ్ళాలి, పట్టుకెళ్ళి ఆయనకి బలిగా ఇవ్వాలి, దక్షిణ భాగం ఇవ్వాలి అని ఎలా తెలిసింది? తండ్రి వాళ్ళకు బోధించాడు. తల్లి బోధించింది, నాయన మనకున్న దాంట్లో 10వ భాగం మనము ప్రభువుని పట్టుకెళ్ళి ఇవ్వాలి అని చెప్పింది కాబట్టి, చెప్పాడు కాబట్టి ఏం చేశారు? కయ్యోను ఏం చేశాడు? ఆ భూమిలో ఉన్నది కొంచెం తీసుకెళ్ళాడు, పంటలో కొంచెం తీసుకెళ్ళాడు. ఎంత తీసుకెళ్ళాడు అండి? కొంచెం తీసుకెళ్ళాడు. ఒక సంచి కూడా నిండా పట్టుకెళ్ళలేదు, ఒక హాఫ్ సంచి పట్టుకెళ్ళి ఉండొచ్చు.
కొవ్విన దాన్ని ఎవరిని గొర్రె పిల్లను తీసుకుని వచ్చాడు. తొలిచూరు అంటే తొలిచూరు అంటే మొదట పుట్టినది, అంటే బలంగా ఉన్నది, ఆరోగ్యంగా ఉన్నది ఆయన తీసుకొచ్చాడు. ఏమండి ఇక్కడ వీళ్ళిద్దరిని మనము జ్ఞాపకం చేసుకుంటే కొంచెం తీసుకొచ్చాడు కయ్యోను, తొలిసూరుది ఆయన తీసుకొచ్చాడు ఏబేలు. మరి వీళ్ళిద్దరి గురించి మనం ఆలోచిస్తే వీళ్ళిద్దరు మైండ్లు మనస్తత్వాలు ఎలా ఉన్నాయి? ఎలా ఉన్నాయి చెప్పండి? ఎలా ఉన్నాయి? వేరువేరుగా ఉన్నాయి. వేరువేరంటే మీ నోటితో చెప్పండి. వేరువేరుగా ఉంటే ఎలా ఉన్నాయి? ఒక ఆయన దేవుడికి ఏదో ఇచ్చేస్తే సరిపోద్దులే అని కయ్యోను అనుకున్నాడు. ఏ వేలేమనుకున్నాడు? నేను మనస్ఫూర్తిగా ఇస్తాను, నేను ఇచ్చేది నా ప్రభు ఇచ్చిన దాంట్లోనే కదా ఇచ్చాను, ఆయనకి నేను మనస్ఫూర్తిగా ఇస్తే నాకు మళ్ళీ ఇస్తాడు. మనం అది గుర్తు పెట్టుకోండి, మనం గుప్పుడు అయిపోతున్నాం. గుప్పుడు ఎక్కుతున్నామా లేకపోతే సంచిగా చేస్తున్నామండి కాండు డబ్బాలో? గుప్పుడే ఇప్పుతున్నాం. ఆయన ఏమి ఇప్పుతాడో తెలుసా? ఆకాశ వాక్యంలో ఇప్పుతాడు. హల్లెలూయా. సరే తెచ్చారు ఇచ్చేశారు, ఆయన కొంచెం ధనం తెచ్చాడు ఇచ్చేశాడు, ఈయన పువ్వున గొర్రె పిల్లని తీసుకెళ్ళాడు ఇచ్చేసాడు. ప్రభుకి ఏది నచ్చిందంట? ప్రభుకి ఏది నచ్చిందండి? ఏబేలు అర్పించిన అర్పణ మాత్రమే నచ్చింది. హల్లెలూయా. దాన్ని బట్టి సంతోషించాడు, ఆనందించాడు ప్రభు. మరి కయ్యం తెచ్చింది ఆయనకి ఇష్టంగా లేదు. ఎందుకో తెలుసా? అతను హృదయంలో కొంచెం మట్టి కలిస్తే సరిపోద్ది. అంటే ఒకటి ఏంటంటే కయ్యోనికి దేవుడు అంటే భయం లేదు. అర్థమవుతుందండి? కయ్యోన్ అంటే భయం లేక ఆయన ఆజ్ఞలు పాటించాలి, ఆయన చెప్పింది చేయాలనే ఆలోచన పెద్దవాడికి లేదు. ఎందుకు? భూ సంబంధి. అక్కడ మొదట్లో చదివినప్పుడే మనకు అర్థమవుతుంది. ఏ సాగు చేస్తాడు? భూమి సాగు చేస్తాడు. పొలము అంటే భూ సంబంధి అతను, లోక సంబంధి అతను. ఈయనెవరు? దేన్ని కాసుకుంటున్నాడు? గొర్రెలు దేనితో పోల్చొచ్చు? యేసయ్యతో పోల్చొచ్చు, మనల్ని కూడా పోల్చాడు. హల్లెలూయా. ఏమన్నాడు? నా గొర్రెలు నా స్వరము వింటాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి వాళ్ళిద్దరూ కూడా ప్రభు దగ్గరకు వచ్చారు. కయ్యోను ఏం చేస్తున్నాడు? ప్రభు దగ్గర తల వంచుకొని నిలబడి, తల వంచుకొని నిలబడి ప్రభు అడుగుతున్నాడు, కయ్యోను ఎందుకు తల వంచుకున్నావు? ఏమైంది నీకు? ఎందుకు అలా ఉన్నావు అని అడిగినప్పుడు అతని దగ్గర నుంచి సమాధానం రాలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తప్పు చేసినప్పుడు తల వంచవలసిందే మన ప్రభు దగ్గర. వంచాడు. తర్వాత ఎదురు సమాధానం చెప్పాడు. మా తమ్ముడికి ఏమన్నావు? కావలించావా నన్ను? ఎదురు సమాధానం చెప్పాడు. ఏమైపోయాడు? దేవునికి ఇష్టంగా లేడు కాబట్టి దేశ దిమ్మరైపోయి దేశాలు పట్టుకుని వెళ్ళిపోయాడు. సంఘం నుంచి గట్టి వేశాడు ప్రభు. ఒకటి కాదు, రెండు కాదు, 3 తప్పులు చేశాడు అక్కడ. కాబట్టి ప్రభు ఏం చేశాడు? ఇక నువ్వు నా దగ్గర ఉండటానికి వీలు లేదు, హక్కు అధికారం నీకు లేదు సంఘంలో ఉండటానికి, పో అని బయటకి గెంటేసినట్టు మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని పిల్లలు, ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నాను అంటే కొన్ని విషయంలో మనము నిర్లక్ష్యం చేస్తున్నాం.
ఉండని, రెండు కలిసే జీవించను, పెరగని. నేను వస్తాను చూడు, అప్పుడు వేరు చేస్తాను. హల్లెలూయా. అప్పుడు నేను వేరు చేస్తాను. చూసారా దేవుడి ప్రేమ ఎంత గొప్పదో. తొందరగా పీకేసి కాల్చేసేయండి, అగ్ని వేసి అన్నాడా? లేదు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో తెలుసా? ఆ బురుగుల్లో కూడా మారు మనసు వస్తారేమో, మార్పు చెంది భయభక్తులు కలిగి నా దగ్గరికి తిరిగి వస్తారేమో, వాళ్ళు కూడా గోధుమల వలె మరి వెతుకుతారేమో అని ఎదురు చూస్తున్నాడు. కానీ వాళ్ళు మారలేదు. బురుగులు మారినాయంటే గోధుమలుగా మారినాయా? లేదు. ప్రియమైన దేవుని బిడ్డలమైన మనం నేర్చుకోవాలి ఏంటి అంటే ప్రభు మాట వినడం. ప్రభు మాట మొదట, ప్రభు పని మొదట, ప్రార్థన, వాక్యము, సంఘానికి వచ్చి వాక్యం విని మనం భద్రపరచబడటానికి ఈ మాటలు మనకి చాలా చాలా అవసరం. లోకంలో కూర్చున్నాం అనుకోండి, రాలేదు చర్చికి వల్ల, పక్కోళ్ళ ముగ్గురు కూర్చున్నారు, మా దగ్గర కూర్చున్నాము, ఈ మాటలు మనకి దొరుకుతాయా? ఏమండి? మళ్ళీ వచ్చేవారు నేను వాక్యం చెప్తానా? చెప్పండి. అందుకే ఎక్కడికి రావాలి? ఆయన పాదాల దగ్గరికి వస్తేనే మనకు అన్ని జీవపు మాటలు ఆయన మాట్లాడతాడు. మళ్ళీ ఇంకా చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి సంఖ్యాకాండం ప్రసంగి 11వ అధ్యాయం చదవండి. ప్రసంగి 11వ అధ్యాయం మొదటి నుంచి. నీళ్ళ మీద వేయము, చాలా దినములు అయిన తర్వాత అది నీకు కనపడదు. చాలు. ఏమంటారు? ఏదయ్యాలి? ఏదయ్యాలండి? దేని మీద వేయాలి? ఇంటి మీద వెయ్యి. చాలా దినములైన తర్వాత నువ్వు ఆకలి ఉన్నప్పుడు లేదా నీకు కరువు వచ్చినప్పుడు అది నీకు మళ్ళీ కూడా దొరుకును అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట ప్రభు ఎందుకు మనకి చెబుతున్నాడు అంటే, మనము ఆహారము వేరే వాళ్ళకి పెట్టేటప్పుడు, ఎవరికైతే ఆకలి కొన్నవాడికి ఆహారం పెట్టినప్పుడు, సహాయం చేసినప్పుడు, గుప్పళ్ళు ఇప్పినప్పుడు, ఇది మనకి ఎక్కడుంటుంది? జాగ్రత్తగా దేవుడు దాచి ఉంచుతాడు. నువ్వు వేరే వాళ్ళకి పెట్టావు, వేరే వాళ్ళ ఇంట్లో పిలిచావు, భోజనం పెట్టావు, లేకపోతే వేరేగా సహాయం చేసావు, ఇది మనకు ఒక రోజు కరువు వస్తుంది, లేదు మనకి. అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు మనకు ఆహారము దాచి ఉంచుతాడంట. నీటి మీద అయ్యి ఎప్పుడు మనకి ఇది మళ్ళీ దొరుకుతుందంట? మనము ఆకలి కొన్నప్పుడు, మనకి అవసరమైనప్పుడు మనకి ఇది దొరుకుతుంది. కాబట్టి ఇప్పుడు మన దేవుడి బిడ్డలారా, దేవుడికి ఇచ్చేటప్పుడు, దేవుడికి ఇవ్వాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి? జాగ్రత్తగా అది ఇచ్చేయాలి. ఇచ్చేయాలి వద్దా? ఇచ్చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక నెల 2 నెలలు అవుతుంది. ఈ 2-3 నెలలు బట్టి మన సంఘానికి కానుకలు సరిగ్గా వేయట్లేదు. ఒకసారి ఎప్పుడో 8,000 ఏమో వచ్చింది, అది రెంట కూడా సరిపోదు. అయితే సరే ఏదో చేసి ఆయన జీతంలోనే గంటలు ఏదో చేశారు. 2 రోజుల తర్వాత ప్రార్థన చేసుకుంటే దేవుడు మాట్లాడుతున్నాను. మాట్లాడుతుంటే సరే అయితే ప్రార్థన కూర్చున్నా. సంపు మరి కానుకల్లో దశభాగం తీసావా అని అడిగి, ఎక్కడ వచ్చినాయి? వస్తున్నాయి, అయ్యే వచ్చినాయి కదా, తీయలేదు అన్నా. నాకు అసలు గుండె పగిలిపోయింది. నిజం చెప్తున్నాను బ్రదర్స్, సిస్టర్స్, బాధ వచ్చేసింది, భయం వేస్తుంది నాకు. అమ్మో, దశభాగం తీయలేదా? వెంటకు లేదు, 10 రోజుల తర్వాత లేట్ ఇద్దాం, నీ సహజం వచ్చిన తర్వాత ఇద్దాం. కానీ ముందు ఏం చేయను?
తీయి, 8,000 వచ్చినా 8,000 తీసి పంపించు అని మరి ఆయనతో చెప్పినప్పుడు ప్రేమ దేవుడు వెంటనే అమ్మో చెప్పింది కదా, నిజమే కదా, నేను తీయలేదు కదా అని ఆయన కూడా తొందరగా తీసుకెళ్ళి అక్కడ బ్యాంకులో వేసి వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డమైన మనమందరం, మీకు ఒక్కరికే కాదు నేను చెప్పేది, నేను కూడా బాధ్యురాలి. చెప్పే వాళ్ళకు కూడా గుర్చుకుంటారంట కనకము. అర్థమవుతుందండి? ప్రతిదీ కూడా మనము దేవునికి ఇచ్చి శోధించమన్నాడు. ఇచ్చి ఏమన్నాడు? శోధించమన్నాడు. అది చూడండి ఒకసారి, మలాకి ఒక్కసారి తీయాలి, మలాకి తీయాలి. 8 నుంచి 10 కంటిన్యూ చేయలేదా? క్రాప్ వేశారు అమ్మ మాట్లాడతారు. మేము నీ యొక్క దొంగిలితులని మీరందరూ 10వ భాగం ప్రతిష్టాపనలో ఈ యొక్క దొంగిలితులు. ఈ జనులందరూ నా యొక్క దొంగిలించునే ఉన్నారు. ఏమంటే ఈ జనులందరూ నా యొక్క దొంగిలిస్తూనే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. ఏమంటే దొంగిలిస్తే మనం ఏమవుతామంట? శాపగ్రస్తులు అవుతారు. ఈ మాట నాకు భయం అండి. ఈ మాట ప్రభు మాట్లాడాడు అని నాకు విశ్వాసము. ప్రతి మాట ప్రభు మాట్లాడుతున్నాడు అన్న నమ్మకం నాకు. అమ్మో శాపగ్రస్తులు అంటున్నాడు, అవసరమా? ఏది చేయమంటున్నాడో అది చేయాలి అని నేను మరి భయపడుతూ ఉంటాను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, లేవీయులకు రాసిన గ్రంథం లేవీయులకు 107 పేజీ నంబర్ 107 పేజీ 107 పేజీ 27 అధ్యాయము 27 అండి, లాస్ట్ 30 నుంచి చదవండి. ధాన్యములోనేమి వృక్ష ఫలంలోనేమి భూ ఫలమన్నిటిలో భాగం యెహోవా సొమ్ము. చూడండి, అందరికీ తెలుసు మీకు. ఎందుకంటే మీకు ఊర్లో ఇళ్ళున్నాయి, పొలాలున్నాయి, పంట తీస్తారా తీరా? ఏమా కదండి? మీరు పంట పండినప్పుడు ఏం చేస్తారు? ముందు సంఘానికి ఒక సంచి బియ్యం కాదు, ఒట్లేనా ఇస్తారు మీరు? ఒట్లే ఎప్పుడు ధాన్యము కుప్పలేసిన తర్వాత అవి ఎక్కడ ముట్టుకోకుండా మొదట సంచి దింపుతారు. అవునా కదా? మొదట దేవుడికి తీస్తారా? మన వాడుకున్నాక తీస్తారా? లేదు, మొదట ఆ కళ్ళంలోనే సంచి ఫుల్గా నింపేసి నిండి పొల్లేలాగా తీయాలంట. వాక్యం చెప్తున్నమాట. తీసిన తర్వాత ఆ సంచి పక్కన పెట్టి పునరుద్ధాన దినం సంఘంలో పట్టుకెళ్తాం. అవునా కదా? ఇక్కడ అదే చెప్పాడు. ఈ భూమి పంటలో కూడా ఏం చేయాలి? ఇవ్వాలా వద్దా? ఇవ్వాలి. అంటే మనకి హైదరాబాద్ కాబట్టి, మన పల్లెటూరులో లేదు కాబట్టి మనకు అది సాధ్యం కాదు. ఇంకా దేంట్లో ఇవ్వమన్నాడమ్మా? వృక్ష ఫలములు అంటే మనం చెట్లు పెట్టుకున్నాం, కాయలు కాసింది, అయితే సొరకాయ కాసింది, బీరకాయ కాసింది, పొట్లకాయ కాసింది, ఆనకాయ కాసింది, చిక్కుడుకాయ కాసింది, టమాటాలు కాసింది. ఇవన్నీ ఏం చేయాలి? ఫస్ట్ పంట ఏమండి? ఫస్ట్ ఏదైతే పండిందో అవి 4 రానివ్వండి, 2 రానివ్వండి, ఏం చేయాలి? పునరుద్ధాన దినం తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. కోడి డెలివరీ అయింది. ఎవరు? కోడి గుడ్లెట్టింది. ఏం చేయాలి? దొంగగా ఉడకబెట్టుకుని గుడ్డుకుని మింగటం కాదు. ఏం చేయాలి? మొదట ఎన్ని పెడతాదో, ఒక్కొక్క కోడి 10 పెడుతుంది, ఒక్కొక్క కోడి 15 పెడుతుంది, 12 పెడుతుంది. అమ్మో ఇన్నా దేవుడికి ఇచ్చేది అనుకోకుండా ఏం చేయాలి? ఆ గుడ్లన్నీ కూడా తెచ్చి దేవునికి ఇవ్వాలి. అర్థమవుతుందా ప్రేమ దేవుని? ఇది ఊర్లో జరుగుతుంది, ఇక్కడ కుదరదు కదా అన్నా? అంతే, అవన్నీ కాదు. ఇట్లుంటారు మనుషులు. అందుకే ప్రభు మనకు చెప్తున్నాడు, మనకి నేర్పిస్తున్నాడు. ఇలా కాదురా బాబు, ఇలా చేయండి అని. ఇంకేమన్నాడు? అని
చెల్లింపవలసిన దశమ భాగంలో దేనినైనా విడిపింపబోయిన ఎడల దానిలో 5వ వంతు దానితో కలపవలెను. అంటే ఏంటంటే ఒక నెల ఇవ్వలేదు, కష్టంతో ఇవ్వలేదు, ఊరెళ్ళి ఇవ్వలేదు, రాలేదో చర్చికి, మళ్ళీ నెలలో ఏం చేయాలంట? ఎంత కలపాలంట? 5వ భాగం కలపాలి. 5వ భాగం కలిపి నా దగ్గరికి తీసుకురండి అని ప్రభు చెప్తున్నాడు ఈ మాట. ఇంకా గోవుల్లోనే కానీ గొర్రె మేకల్లోనే కానీ కోల కింద నడుచు అన్నింటిలో దశమ భాగం చెప్పాడు కదా గుడ్లు దశమ భాగం ప్రతిష్టమగును. అది మంచిదో చెడ్డదో పరిశోధించకూడదు, దాన్ని కూర్చోకూడదు, దాన్ని మార్చి ఎడల అది దానికి మారుగా ఇచ్చినదయ్యు ప్రతిష్ఠితమగు అట్టి దాన్ని విడిపింపకూడదని చెప్పును. ఇవి యెహోవా సినాయి కొండ మీద ఇశ్రాయేలు కొరకు మోషేకి ఇచ్చిన ఆజ్ఞలు. ఎవరిచ్చిన ఆజ్ఞలు అంటే ఇవన్నీ దేవుడికి ఇవ్వాలని ఆజ్ఞ ఇచ్చారు. యెహోవా దేవుడు ఇచ్చాడు. పాస్టర్ ఇచ్చిందా? పాస్టర్ ఇచ్చాడా? కాదండి, దేవుడు మనకి ఆజ్ఞలు ఇచ్చాడు. చూడండి సామెతలు త్వరగా 3వ అధ్యాయం 3వ వచనం. సామెతలు రాసిన 3వ అధ్యాయం 3వ వచనం. దయను సత్యమును ఎన్నడూ నేను విడిచిపోనియును. ఏమంటా? దేన్ని విడిచిపోవద్దంటమ్మా? దయను. ఏమంటా? అందరూ చూడాలి, పైకి చూడాలి, దయచేసి నన్ను చూడాలి. ఏం మాట్లాడుతున్నాడో ప్రభు నాతో. మళ్ళీ చదవండి అమ్మా. దయను సత్యమును ఎన్నడు నిన్ను విడిచిపోనియకుము. ఏమి పోవద్దంట మన నుంచి? మనలో దయ ఉండాలి, సత్యం ఉండాలి. దాన్ని ఎప్పుడు బయటకు పోకుండా జాగ్రత్త పడమంటున్నాడు. ఏముండాలి మనలో? దయ కలిగి ఉండాలి. ఒకరి మీద దయ చూపించాలి. తర్వాత సత్యము అంటే నిజమే చెప్పాలి, కానీ అబద్ధము చెప్పడానికి వీలు లేదు. అది నీ నుంచి విడిచిపోకుండా నువ్వు జాగ్రత్తగా ఉండు. ఏమా ఉండాలా లేదా? అబద్ధాలు ఎంతమంది ఆడుతున్నారు? అబద్ధాలు ఎంతమంది ఆడుతున్నారు? ఎరా అబద్ధం ఆడుతున్నాం మీ అమ్మ దగ్గర? అడంత బాగా చెప్తున్నాడు. ఎందుకు ఆడుతున్నారు అబద్ధము? ఓహో, అప్పుడప్పుడా? అప్పుడప్పుడు ఆడుతున్నారంట అబద్ధం. అబద్ధం ఒకటి, ఏంటి? సత్యం ఒకటి. దయను సత్యమును నిన్ను విడిచి పోనీయకు. సరే చదవండి. వాటిని దాన్ని ఏం చెయ్యి? వాటిని కంఠభూషణముగా ధరించుకో. హల్లెలూయా. కంఠభూషణం అంటే ఏంటో తెలుసా? ఎంతమందికి నక్లీస్లు తెలుసు? నక్లీస్లు ఎంతమంది తెలుసమ్మా? ఇది తెలుసా? నీకు తెలిసినా మేరీ? తెలుసా? నీకు తెలుసా మాత్రమా? అన్నమ్మ కన్నమ్మ తెలుసా నీకు? నక్లీస్లు తెలుసు కదా. ఇప్పుడు ఎవరు పెట్టుకోవట్లేదు అట్లే. అందరూ లాంగ్ చైన్లు, లేకపోతే నల్ల పూసలు, అవి డబల్ గొలుసులు అవి చేపించుకుంటున్నారు. మా కాలంలో ఎక్కువ నక్లీస్లు బాగా పెట్టుకునేవారు. ఈ మాటలంట మనం ఎలాగైతే నక్లీస్ పెట్టుకుంటామో, బెడకి అలంకరించుకుని సంతోషిస్తామో, అలాగే ఆ 2 మాటలు కూడా నువ్వు కంఠభూషణం వలె ధరించుకో. అంటే ఎప్పుడు కూడా తీయొద్దు. నక్లీస్ పెట్టుకుంటాము, మీ ఆయన వస్తాడు, మేరీ పెట్టుకుందండి, మేరీ పెట్టుకున్న కాసేపటికి యాకోబు వచ్చాడు బయట నుంచి తాగి ఫుల్ తాగి అది తీసిపోయి అన్నాడు. ఏంటిది? ఏమంటారు? మేరీ తీసిపోదా? నేనేమో ఇది మమ్మల్ని పెట్టారు, ఇస్తావా లేక నీ పీకోసేనా అంటాడు అనుకో. అయినా ఇవ్వదు. ఇస్తుందా చెప్పండి? బంగారం నక్లీస్ అంటే 1 తులం 2 తులాలు అవి అవ్వదండి. 2.5 3 తులాలు అయితే కానీ మంచి డిజైన్ అవ్వదు. మరి 3 తులాలు బంగారం అందులో కాడ అమ్మోడు పెట్టారు. ఇక తాగొచ్చాడు, ఎత్తుకుపోయి ఏం చేస్తాడు? తాగేస్తాడు, అమ్మేస్తాడు. అది ఏం చేస్తుంది?
నేను ఇవ్వనంటే కదా పిలికి పోసుకుంటావా ఏం పోసుకుంటావా నేను మాత్రం ఇవ్వను అని. అలాగే అందుకు ప్రభు చూసారా ఎంత జ్ఞాని అండి ప్రభు. ఎక్కడ ధరించుకోమన్నాడు దాన్ని? విలువలో పెట్టాడా? పెట్లో పెట్టాడా? లేదు, కంఠభూషణంలాగా ధరించుకో అంటే ఈ మా దయ మన ఇదేంటిది మనము ఎక్కడ ధరించుకోవాలంట? మన కంఠములో, మన ఈ కంఠంలో ఉండాలన్నమాట. అర్థమవుతుందా? కంఠంలో ఉండాలి. అబద్ధము ప్రాడపోయినా అబద్ధం ఆడదు కదా. జాలి పడాలి, జాలి పడాలి. పోనీ తాగొచ్చాడా మీ ఆయన, జాలి పడు, పర్వాలేదు, పోనీలే, మళ్ళీ ఇంకోసారి మారుతాడు వాడే అని జాలి పడు. ఇంకా కింద ఏమంటాడు? గొప్ప చదవడమ్మా. నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. ఏమంట? నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. ఆ మాటలు ఏం చెయ్యి? విడిచిపెట్టేకు. డోర్ దగ్గరికి వెళ్ళడానికి లేదా గేట్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఎక్కడ రాసుకోమంటున్నాడు ఈ మాటలు? హృదయం అనే పలక మీద. ఈ హృదయం ఏంటంట? పలక అంటండి, పలక. ఈ పలక మీద రాసుకునే వారంగా ఉండాలి. ఇంకా అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయ నుంచి మంచివాడనని అనిపించుకొందు. ఏమంటండి? ఎవరి దృష్టి అంటండి? దేవుని దృష్టి. మనుషుల దృష్టి మన మీద ఉన్నప్పుడు ఏమవుతుందంట? మంచివాడిగా పిలువబడతాం, మంచివాడిగా పిలువబడతాం, మంచి దానిగా పిలువబడతాం. అయ్యో సిస్టర్ చూడండి చాలా ధైర్యలది. ఇంటికి అడుక్కున్న కూడా వచ్చాడు పాపం, వేడి వేడి అన్నం పెట్టింది. లేదా ఒక ఆమె వచ్చింది, భర్త లేదు, ఒంటి మీద చీర ఇచ్చింది, ఆమె చాలా మంచిది కదా అని ఎవరు చెప్పుకుంటారు? అన్నులు చెప్పుకుంటారు. మంచిది అని అనిపించుకోవాలంటే దయాగుణం మనలో ఉండాలి, నిజము పలకాలి. ఇంకా చదవండి. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతోను యెహోవా యందు నమ్మిక ఉంచుము. ఏమంటది? ఏ బుద్ధి ఉండాలి? నీ సబుద్ధితో ఆధారం చేసుకోకు. నీ సబుద్ధి ఆధారం చేసుకోకు అంటే నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకోకు. మన సొంత ఆలోచనలు మన మంచివి కాదండి, సొంత తలంపులు మంచివి కాదు. అర్థమవుతుందా? అందుకే ఆధారం చేసుకోవద్దు. ఏ బుద్ధి ఉండాలి? దేవుని ఆలోచనలు, దేవుని తలంపులు, దేవుని క్రియలు మనలో ఉండాలి. కానీ మన సొంత బుద్ధి మనము ఆధారం చేసుకోవద్దు అంటున్నాడు. అయితే ఎవరి మన మాటలు ఆధారం చేసుకోవాలి? ఎవరి బుద్ధి ఆధారం చేసుకోవాలి? చదవండి. ఈ ప్రవర్తన అంతటి యందున ఆయన అధికారం నాకు ఒప్పుకొనుము. ఏమంటే నీ ప్రవర్తన అంతా కూడా ఎవరి అధికారం దగ్గర ఉండాలంట? ప్రభు ఆధారం, ప్రభు దగ్గర ఒప్పుకునే వారంగా మనం ఉండాలి. ప్రభు దగ్గర మనము ఒప్పుకునే వారంగా ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు. చదవండి అమ్మా. అప్పుడు ఆయన ఈ త్రోవను సరళము చేయును. అది ఎప్పుడైతే నీవు ప్రభుని ఆధారం చేసుకుంటావో, ప్రభు మాటలు ఆలోచన ఆధారం చేసుకుంటావో, అప్పుడు ప్రభు ఎవరికి తోడుగా ఉంటాడు? మనకి తోడుగా ఉంటాడు. ఇంకా నేను జ్ఞానినని కదా అని నీవు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి. ఏమంట? మనం చాలా మంది అనుకుంటాం, నాకు చాలా జ్ఞానం ఉంది, నాకు అది తెలుసు, ఇది తెలుసు, ఆడు తెలుసు, ఇది తెలుసు. ఎప్పుడు అనుకో. నేను జ్ఞానిని అని స్త్రీ కానీ పురుషుడు కానీ అనుకోవద్దు. అందుకే ప్రభు వాక్యంలో మాట్లాడుతున్నాడు కదా, జ్ఞానం కొదువుగా ఉంటే నా దగ్గరకు వచ్చి నేర్చుకోండి, నేను పరలోక జ్ఞానం మీకు ఇస్తాను అంటున్నాడు. మన జ్ఞానము వ్యర్థము. అమ్మా 8 నుంచి చదవండి త్వరగా. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును. ఎప్పుడు దేవుని జ్ఞానం మనం కలిగి ఉంటే మనకి ఏమొస్తుందంట? ఆరోగ్యం వస్తుంది. నీ ఎముకలకును సత్తువను కలుగును. నీ రాబడి అంతటిలో ప్రధాన ఫలమును నీ ఆస్తిలో భాగముగా ఇచ్చి యెహోవాకు ఘనపరచుము. ఏమంట? యెహోవాకు ఏమిచ్చి కనపరచాలంట?
ఇచ్చి కనిపెడతాం బాబా. మేలు చేయుట నీ చేతనైనప్పుడు మేలు చేయుట నీకు చేతనైనప్పుడు దాన్ని పొందగలిగిన వారికి చేయకుండా ఆ, వెలుగు తీయకుము. ఏమంట? మేలు చేయుతూ నీకు చేతనవు, కానీ దాన్ని ఏం చేయకు, వెనక్కి తీయకు. ఏం చేస్తాం మనకు ఆ రోజు మనకెందుకులే, వాళ్ళు ఎండిపోతే మనకెందుకులే, మనకొద్దు అని రావద్దు అంటున్నాడు. వెనక్కి తిరక్కు. నీకు చేతనైన మేలు ప్రభు చెయ్యమంటున్నాడు. ఒక స్త్రీకే కానివ్వండి, పురుషుడికే కానివ్వండి, ఆపదలో ఉన్న వాళ్ళకి ఏం చేయాలి? సహాయం చేసేవారంగా ఉండాలి. చదవండి. ద్రవ్యము నీ వద్ద ఉండగా ఆ, రేపు ఇచ్చేదనము పొమ్ము రమ్మని నీ పొరుగు వారితో అనవద్దు. చాలండి. నీ దగ్గర ద్రవ్యం ఉంది, కానీ నీ పరుగోడు ఇంటికి వస్తాడు. ఏమంటాడంట? రేపు రా. ఇదిగో నేను బైబిల్ చదువుతుంటే ఈ నాన్న గుర్తొచ్చాడు. ఈ నాన్న కూడా ఏం చేస్తాడంటే, ఎవరైనా పొలం పనులు చేస్తారు కదా, వీళ్ళు పొలం ఉంది కదా, అది ఆ పొలం డబ్బులో ఏదో ఇవ్వాలి. తెల్లారు వస్తాడు, బాబాయ్ బాబాయ్ అని పిలుస్తారు. పిలిస్తే వచ్చి ఏమంటాడంటే, ఉంటాయి డబ్బులు దాచుకుంటాడు, కానీ ఏమంటే రేపు రమ్మంటాడు. రేపు రేపు రా పిల్లడా, రేపు ఇస్తాను అనేసి అంటాడు. తర్వాత నీళ్లు పోస్తూ వీళ్ళ అమ్మ చూస్తుంది, ఆ మాట వింటారు. ఏమైంది పిల్లడా వెళ్ళిపోతున్నాడు, కాదు పిన్ని రేపు ఇస్తాను అంటున్నాడు బాబాయ్ అనేసి అంటే, లేదు లేదు ఉండు ఉండు నేను వెళ్ళి చెప్తానని ఈ వెళ్ళి ఆయన మీద అరిసి డబ్బులు ఇప్పిస్తాను. ఇక్కడ బైబిల్ కూడా మనకి చెప్తుంది ఏం చేయకూడదు, తిరిగి పంపియద్దు, రేపు రమ్మని చెప్పద్దు. నీ దగ్గర ద్రవ్యం ఉంది కదా, లేకపోతే లేదని చెప్పు, కానీ ఉన్నప్పుడు కూడా ఏం చేయొద్దు, రేపు రా అనొద్దు. బీరువాలో పెడుతూ గుడ్లు పెడుతుంది అనుకుంటారో ఏంటో మనుషులు, రేపు రమ్మని మాట్లాడుతుంటారు. ఇంకొక మాట చూడండి, 4వ అధ్యాయం అదే సామెత 4:7 నుంచి చదవండి. జ్ఞానము సంపాదించుకొనుటకే జ్ఞానము నాకు ముఖ్యాంశము. ఈ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొను. ఏమంటే నీ జ్ఞానం కానీ బుద్ధి కానీ ఏమిచ్చి సంపాదించుకో, నీకున్నదంతా కూడా ఇచ్చి బుద్ధిని సంపాదించుకో, జ్ఞానమును సంపాదించుకో. అంటే ధనము కంటే, ఆస్తుల కంటే, వెండి బంగారాల కంటే మనకి ఏది ముఖ్యమని ప్రభు చెప్తున్నాడు? జ్ఞానము ముఖ్యము కదండి. దేవుని జ్ఞానం మనకు ఉందనుకోండి, మనం ఎక్కడా పడిపోము కదా, ఎక్కడా తొలగిపోము, ప్రభువులోనే ఉంటాం. అందుకే చెప్తున్నాడు, నీకు కలిగినంతా ఇచ్చేసి ఏం సంపాదించుకో, జ్ఞానము సంపాదించుకో. ప్రియమైన దేవుని బిడ్డరా, విన్న ఈ మాటలన్నీ కూడా మన హృదయంలో భద్రపరుచుకుందాం. దేవుడి మాట చొప్పున నడుచుకుందాం. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించుకుందాం.